ఇది నెలలు అంతరిక్షంలో ఉండి భూమిపైకి వచ్చిన తర్వాత సునీత విలియమ్స్తో మిగిలిన వ్యోమగాములు ఎట్టకేలకు బయటకొచ్చారు. తాము ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నామని సునీత విలియమ్స్ చెప్పారు. అవకాశం వస్తే మళ్లీ స్టార్ లైనర్లో ISS కు వెళ్తామని అన్నారు. స్టార్ లైనర్ చాలా సామర్థ్యం గల వాహక నౌక అని అన్నారు సునీత. అయితే అందులో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని, వాటిని క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. మిషన్ విజయవంతం కావడానికి సహాయం చేసిన నాసా బృందాలకు సునీత థ్యాంక్స్ తెలిపారు. తాను భూమిపైకి వచ్చాక ఇప్పటికే 3 మైళ్లు పరిగెత్తానని చెప్పారు. తాను మళ్లీ సాధారణంగా స్థితికి రావడానికి సహాయం చేసిన మెడికల్ సిబ్బందికి కూడా ఆమె థ్యాంక్స్ చెప్పారు. గతంలో తాము తీసుకున్న ట్రైనింగ్ మమ్మల్ని అంతరిక్షానికి వెళ్లేలా చేసిందని అన్నారు ఆమె. మేం మళ్లీ స్టార్ లైనర్లోనే ISS కు వెళ్తామని విల్మోర్ కూడా అన్నారు. బోయింగ్, నాసా సాయంతో స్టార్ లైనర్లోని సమస్యలను క్లియర్ చేసుకుంటామని చెప్పారు ఆయన. మానవ అంతరిక్ష యానం దేశాలను ఒక్కతాటిపైకి తెస్తోందని ఆశించారు విల్మోర్. తమకు నాసాపై ఎంతో నమ్మకం ఉందని అన్నారు. తాము సురక్షితంగా భూమిపైకి చేరడంలో నాసా నిబద్ధతకు సంబంధించి ఇదొక మైలురాయిగా చెప్పుకొచ్చారు ఆయన. గత ఏడాది జూన్ 5న స్టార్ లైనర్లో సునీత విల్మోర్లు ISS కు వెళ్లారు. అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే వారు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. కానీ స్టార్ లైనర్లో టెక్నికల్ ఇష్యూస్ వలన అక్కడే చిక్కుకుపోయారు. ఇక వ్యోమగాములు లేకుండానే స్టార్ లైనర్ కొన్ని రోజులకు భూమిపైకి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి సునీత విల్మోర్లు ISS లోనే ఉండిపోయారు. చాలా ప్రయత్నాల తర్వాత SpaceX క్రూ డ్రాగన్లో వారు ISS నుంచి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు.